అక్క ఒకతే ఉన్నట్టుందిగా, పోదాం పాక దగ్గరికి. సంపూర్ణక్క నీకోటి చెప్పాలే నేను. చెప్పే కవిత, ఏమైంది? అక్క మా బాయ్ ఫ్రెండ్ నీకు చూపిస్తానే అక్క. ఓకే, మా బాయ్ ఫ్రెండ్ కూడా చూపిస్తా. ఇవాళ లాడ్జికి రమ్మని చెప్పాను. 255 నెంబర్. ఓకే, 255 నెంబర్కి రమ్మని చెప్తా అక్క. మన ఇద్దరం పోదాం, చూపిద్దాం. డార్లింగ్ 255 నెంబర్కి వచ్చేసి, ఎందుకు అంటే నీకు ఒక్కలను పరిచయం చేపిస్తా. శ్రీకాంత్ అంత అవుతుంది, ఎటు పోతుంది అడుగుదాంపా. శ్రీకాంత్ ఎటు పోతున్నారా? అబ్బా మచ్చగాడు వచ్చింది. నేను చెప్తా, అందరికి చెప్పుకుంటూ వస్తాడు. ఏం చెప్తాడు ఈ మచ్చగాడు? మచ్చా ఎట్లేదు మచ్చా, ఇక గిడికొయ్యత్తా గిట్లా తిరిగేస్తావని. మరి ఏమైంది మచ్చా, గంట ఖుషిగా ఉన్నావు? ఏమైంది మచ్చా, చెప్పు మచ్చా. అబ్బా పోయొచ్చిన చెప్తా తీరా మచ్చా, కొంచెం బిజీ. ఓకే పోయిరాపో. సంపూర్ణక్క ఇంకా రాలేదు కదా? అత్తడే కవిత, అత్తడు వచ్చిండు అక్క, మా బాయ్ ఫ్రెండ్. వచ్చింది చూడు. మీరిద్దరు కలిసి నా కుంప దొంగతనకి మోపారు కానీ, అబ్బా మీరిద్దరు నన్ను భలే గేమ్ ఆడిరే. మీరిద్దరు కలిసి మా అవ్వయ్యకు నేను ఒక్కనే కొడుకుని, మీరిద్దరు నన్ను భలే బోల్తా కొట్టిరే. కవిత చూసినావా, మా ఇద్దరితో మాట్లాడి ఇప్పుడు మనే బుగ్గ దింగినా అని చెప్తుండేడు శ్రీకాంత్ గారు. అవునే సంపూర్ణక్క గిడికి ఇట్లా చేస్తాడు అనుకోలేనే. మనం మోసపోయినమే ఈ దగ్గర, శ్రీకాంత్ గారి దగ్గర. ఎట్లనో ఏమోనే సంపూర్ణక్క, ఈ రేవాటికి మన జీవితం ఇట్లా అయిపోయింది అక్క. ఏం చేద్దాం కవిత, ఏం చేద్దాం చెప్పి, ఇప్పుడు ఈ పరిస్థితి ఏం చేద్దాం చెప్పి. ఈడు మన ఇద్దరు జీవితాలతో ఆడుకున్నాడు. ఏం చేద్దాం, ఏదన్నట్టు ఏదన్నా నాకు మనసు పడుతుంది. అబ్బాబ్బా మీరిద్దరు కలిసి గేమ్ ఆడి నన్ను లాడ్జికి రమ్మని నన్ను బుక్ చేసిందే మీరిద్దరు. నా జీవితంతో 2 సంవత్సరాల చెంది మీరిద్దరు నన్ను వాడుకుంటారు ప్రతి దానికి. ఇప్పుడు నన్ను ఇరిచిపెట్టారు మీరిద్దరు కలిసి. అబ్బో మా అయ్యకు నేను ఒక్కనే కొడుకును. అయ్యో దేవుడా రామశంకర, మీరు ఇట్లా చేస్తారు అనుకోలేను. కవిత, సంపూర్ణ ఎందుకు ఈ జీవితాలతో ఆడుకుంటారు మీరిద్దరు? సంపూర్ణక్క ఏం చేద్దాం మరి ఇప్పుడు? మన జీవితం మొత్తం ఏడే సంగనాకు పీకింది అని. ఏం చేద్దాం కవిత, ఈయన మన జీవితంతో ఆడుకున్నాడు. ఇంకోల జీవితంతో ఆడుకోకుండా చేద్దామని అంటేనేమో ఇప్పుడు వీడు మనకు ఈఎంఐలు కట్టి అన్ని కట్టి, ఇప్పుడు మనం అంటే గిట్ట మన పైసలు అన్ని కట్టు అంటాడు. ఏం చేద్దామే కవిత చెప్పే. ఓ అక్క, నా పరిస్థితి కూడా కాదే. మొన్న 1,00,000 రూపాయలు ఉందని చెప్పుడుతోనే పట్టుకొచ్చిన తక్కనే ఇచ్చిండే శ్రీకాంత్ గారు. ఈ దగ్గర పైసలు ఉన్నాయని నేను వెనుక పడితే వీడు మన ఇద్దరికి బోల్తా కొట్టిండే శ్రీకాంత్ గారు. ఏం చేద్దే సంపూర్ణక్క చెప్పే. ఏం చేద్దాం, నీకంటే 1,00,000 రూపాయలు ఇచ్చిన, నాకైతే 5 లక్షలు ఇచ్చిన. నేను ఏం చేయాలి ఇప్పుడు? ఆయన గిట్లా నువ్వు అంటే గిట్లా మన పని అయిపోయినట్టే మన పైసలు అడుగుతాడు. అప్పుడు పోయి మనం ఊరేసుకొని తప్పించి ఏం పని ఉండదు కవిత. చెప్పే కవిత. అక్క సంపూర్ణక్క నీకు నవ్వొస్తుంది కానీ కవిత కూడా వాడబడితే నా పరిస్థితి 1,00,000 రూపాయలకు ఉందా అంటే నువ్వేమో గిట్లా చెప్తున్నావు. మీరిద్దరు కలిసి మా అయ్యకు ఒక్కనే కొడుకును, నా దగ్గర పైసలు అన్నీ తీసుకొని మీ ఈఎంఐలు అన్నీ కట్టుకుంటే ఏరేరు. అమ్మా నన్ను శ్రీకాంత్ గారిని బాగా ఆడుకున్నారు. మీరిద్దరు ఇంత చాలా ఉంటారని నేను అనుకోలేను. నాకు మీరిద్దరు కలిసి ఇప్పుడు సారీ చెప్పాలి. లేదనుకో నాకు రేపు తెల్లర వరకు కవితకి ఇచ్చింది 1,00,000 రూపాయలు, సంపూర్ణకి ఇచ్చింది 5 లక్షలు. అవి గిట్లా పట్టుక రాకుంటే నేను మీ డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. మీ ఇల్లు పేపర్లు పట్టుకపోయింది, నేను ఇంకొకటి కూడా పెట్టుకుంటా. శ్రీకాంత్ బావా, అద్దు బావా, ప్లీజ్ బావా. శ్రీకాంత్ బావా నువ్వు అట్లా చేయకు బావా. నువ్వు అట్లా చేసినా అనుకో ఎన్ని రోజులు అంతా అయిపోయి చేసిందంట చెప్పబోతుకు వస్తాయి. శ్రీకాంత్ బావా నువ్వు ఇట్లా చేయద్దు బావా. శ్రీకాంత్ బావా నువ్వు ఇట్లా చేసినా అనుకో మాకు ఇక పుట్టగడ లేకుండా అయితే. శ్రీకాంత్ బావా నేను నమ్మేస్తాను, కాలు మొక్కుతా. ఏదో నా నోరు దూరం వల్లనే సంపూర్ణ అక్కడికి వచ్చింది. నేను కవితను కదా, కవితలాగా ఉండకుండా నేను చూపిస్తా. దాని తొలకొచ్చిన కరవానికి ఇప్పుడు ఇద్దరం బయటపడ్డాం. ఏం చేయమంటే చెప్పు శ్రీకాంత్ బావా, ప్లీజ్ బావా. నువ్వు ఇట్లా వేయద్దు బావా, ప్లీజ్ శ్రీకాంత్ బావా. అంతే,
మీ పేపర్లు పట్టకపోయినా కుదబెడతా. మీరు చెప్తే తింటలేరు కదా, అంతా కుదబెట్టి అత్తకి అప్పుడు ఏర్పడుతుంది. మీరు ఇక చెప్తేనేనారు. అమ్మా నా జీతంతో మీరు ఇద్దరు ఆడుకున్నారు. నేను ఏదో క్యాజువల్గా నేను వాట్సాప్ వీడియో కాల్ చూసుకుంటా తూర్తి పడటోని. నన్ను లాడ్జి దాకా వాళ్ళకొచ్చారు మీరు ఇద్దరు. నాకు లాడ్జి ఎట్లుంటుందో తెలియదు. అమ్మ ఇంత ఘోరం చేస్తారు అనుకోలేను. నాకేమన్నా అట లాడ్జీలు ఇట్లా లాడ్జి ఎట్లుంటుందో తెలియదు. వాడికి ఫోన్ చేయగానే ఉరికొచ్చినావు, లాడ్జీలకు అన్నీ వేసినావు. ఇప్పుడు అమ్మ మా జీతాలతో ఆడుకుంటున్నాను వాడిది. శ్రీకాంత్ బావ లాడ్జి గురించి తెలిసేయండి. ఫోన్ చేయగానే ఉరికొచ్చి నీకు తెలియదు ఉరికొచ్చిన లాడ్జికి. ఏదో మేము కన్ఫ్యూజ్ అయ్యి మేము ఇద్దరం కలిసి ఇక్కడ మాట్లాడుకునేటప్పుడు మా లవన్న ఇప్పిస్తాను మా లవన్న ఇప్పిస్తాను వాళ్ళకి చెప్తావు శ్రీకాంత్ బావ. ఇట్లా కాదు శ్రీకాంత్ బావ, ఆ కవిత నోర్తుల వల్ల మీరు దొరికిపోయాను. ఎందుకు శ్రీకాంత్ బావ ఇట్లా చెప్తున్నా? సంపూర్ణ కవిత దారికి వచ్చిరే కదా. ఇప్పుడు ఇంటికి పోతున్నా అని చెప్పి చక్కగా బయట పడ్డావు. ఇంటికి పోతున్నా, ఇంటికి వాళ్ళ వీడియో కాల్ చేస్తా ఫోన్లో అట్టూరి. సరే సరే శ్రీకాంత్ బావ పో, ఇంటికి పోయి వీడియో కాల్ చేయి. శ్రీకాంత్ బావ ఇంటికి పోయి ఫోన్ లాభాడుతాం మేము ఇద్దరం. కండిషన్కి అయితే ఓకే కదా, లేకుంటేనే బేనులు ఏమన్నా వేసిరనుకో ఇల్లు పేపర్లతో సహా నేను బయట కుదబెడతాను. మీరు ఏడికన్నా పిలిపించుకోర్రి. అరే దొంగ సచ్చిందన కవిత, నీకేం పోయేకాలమే. నా సందలనేం పోతే నువ్వు పిలిచి నా బాయ్ ఫ్రెండ్ చెప్పి తక్క అని చెప్పి గేటు దాకా పెట్టి ఎందుకే వేస్ట్ రానా? నేను చెప్పాను ఊరికొచ్చాడు అవసరం. మరి నాకు పని ఉందని పోను ఉంటాయి. నువ్వేడికి ఇప్పుడు నేను బయట పడితేనే. అబ్బా ఇంత కూడా ఉంటుందా ఈ సంపూర్ణ అక్క? మళ్ళా సంపూర్ణకి నువ్వే కట్టి మా బాయ్ ఫ్రెండ్ చెప్పి తీని చూపిస్తా అనుకుంటా. ఇప్పుడు ఎటు కాకుండా నేను ఇరుక్కపోతున్నా. నువ్వు ఒక్కరేనా ఇరికపోయినా? నేను ఇరకలేనా? ఎందుకు ఇట్లా చెప్తున్నాను? సంపూర్ణ అక్క ఆడైతే ఇంటికి వెళ్ళు, ఆ దగ్గరికి వెళ్ళి మెల్ల పేపర్లు వేసుకోవాలి తర్వాత. కానీ ఇక నువ్వు అటు నేను ఇటు తీలో వద్దు మనకు. అవునే కవిత, శ్రీకాంత్ నువ్వు చేసుకుంటా నేను చేసుకున్నా పెళ్ళి. ఏంది చెప్పి తొందరగా? ఇంకా నా పిల్ల రేపడానికి రూపం లేదు. రేపు మాట్లాడుకుందాం. నువ్వు చక్క ఇంటికో పేరు వల్లే ఆడు వీడియో కాల్ చేస్తాడు. మాట్లాడిన వాళ్ళే తర్వాత చూసుకుందాం రేపటి నెలలు. సరే సరే బాయ్ బాయ్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి.